జై శ్రీరామ్. కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుభాంగా తూర్పున బాణుడు దయించెను తోయజాక్ష దైవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము వేగలేవయ్య మము బ్రోవ వెంకటేశ వెంకటేశ. నమో వెంకటేశ్వర. ఆయన పాదాల దగ్గర జీవిస్తున్నాం, ఆయన అనుగ్రహంతో బ్రతుకుతున్నాం. ఆయన పాదం మోపినటువంటి ఆ తిరుమల గిరులు తాకితేనే పరమపుణ్యం. అంత పవిత్రమైన తిరుమల గిరులు యొక్క పవిత్రతను అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా పరమాత్ముడు స్వయంగా స్వయంభూగా వచ్చి అక్కడ వెలిశారు. అవతార పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక ఈ పవిత్రతను మనం అందరం కూడా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అందరికీ చేతుల్లోంచి నమస్కరించేది అంతే. ఎవరు కూడా పవిత్రతను చెడగొట్టడానికి ప్రయత్నించొద్దండి. భగవంతుడిని నమ్ముకొని బ్రతకండి, భగవంతుడు అమ్ముకొని బ్రతకొద్దండి. దాని కర్మలు వేరే ఉంటాయి. ఆ కర్మలు అనుభవించాల్సిన రోజుల్లో అనుభవించాల్సి వస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. తేజస్విని గురువు గారు, ఈ యొక్క గ్రామస్తుల్లో ఒక స్త్రీ నన్ను ఒక ప్రశ్న అడగమంది. ఏమమ్మా, ఎవరామె? ఒక వయసు మళ్ళినటువంటి వృద్ధురాలు. ఆమె అడగొచ్చు కదా అని అన్నాడు సత్యనిష్ఠుడు. ఆమెకు ఎక్కువగా మాట్లాడలేకపోతుంది, కొంచెం శరీరం అంతా కూడా భయంతో కంపిస్తూ ఉంటుంది. అందుకని నన్ను అడగమంది. ఇంతకీ ఏమడగమంది? గురువుగారు, అస్త్రాలంటే ఏమి, శస్త్రాలంటే ఏమి? అస్త్రాలకు శస్త్రాలకు ఉన్నటువంటి తేడా ఏంటి, భేదం ఏంటి? ఇంతకీ వాటికి అలాంటి శక్తులు ఉన్నాయా అనేది ఆమెకు వినాలని కోరికగా ఉంది అని. అంటే వాటి మీద నమ్మకం ఉంది, ఒకసారి వింటే బాగుండని ఆమె కోరికేమో. అలాగేనమ్మా అని చెప్పి సత్యనిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అర్జునుడే మనకు మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది అర్జునుడిని. ఎందుకంటే అర్జునుడు పాండవ మధ్యముడు అర్జునుని చూసి మొత్తం కౌరవులందరూ కూడా గడగడ వణికేటటువంటి స్వభావం కలిగిన వాడు, గాంధీవం ధరించిన వాడు, 10 పేర్లు ఉన్నవాడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, ధనంజయ, విజయ, 10 పేర్లు కలిగిన వాడు. ఆయన తరంలో నుంచి ఆ తర్వాత పరీక్షత్తు, అభిమన్యుడికి కుమారుడికి పరీక్షత్తుగాను, పరీక్షత్తు నుంచి జనమేజయుడుగాను ఇలా వంశం అలా అభివృద్ధి చెందింది. కనుక పాండవ మధ్యముడు మహాధైర్యసాహసాలు కలిగిన వాడు. అస్త్రాలు శస్త్రాలు ముందు మన యొక్క వైద్యం యొక్క విధానంలో నేడు శస్త్రచికిత్స అంటారు. అంటే ఏమి? శస్త్రచికిత్స అంటే అన్నప్పుడు, శస్త్రాలు అన్నప్పుడు అనేక రకమైన ఆయుధాలు, అంటే ఇవి కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, రకరకాల సన్నమైన అధునాతనమైన ఆయుధాలు. ఎందుకు? గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు గుండెని తీసి బాగు చేయాలన్నప్పుడు గుండెని కొయ్యాలి, ఆ యొక్క శరీరం కొయ్యాలి. పొట్ట బాగు చేసిన పొట్టను కొయ్యాలి. ఇలా ఎక్కడెక్కడ ఏం బాగోలేదు సర్జరీ చేసేవాళ్ళు సర్జన్లు, ఆ యొక్క సర్జన్ అనేటటువంటి శస్త్రాలు అంటారు. శస్త్రము అంటే ఆయుధాల చేత మానవులను హింసించబడేది. అంటే యుద్ధ సమయంలో ఉదాహరణకు కత్తి యుద్ధంలో దానిని కార్ముక విద్య అంటారు. కార్ముక విద్య అంటే మీ కత్తి యుద్ధం. ఈ కత్తి యుద్ధం అద్భుతంగా నేర్చుకొని ఉంటారు. తమను తాము ఎలా కాపాడుకోవాలి, శత్రువుని ఎలా చంపాలి, ఈ అనేక మంది నేర్పులతో ఆ నేర్పు ఉన్నవాడు, ఇంకా ఎవడు ఎక్కువ నేర్పు ఉంటే వాడు గెలుస్తాడు, నేర్పు లేనివాడు మరణిస్తాడు యుద్ధంలో. అదేవిధంగా శూలం, చేతిలో శూలం ఉంటుంది. ఆ శూలాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా వాడాలి, ఆ విషయాలన్నీ కూడా నైపుణ్యం పొందుతారు. ఇలా అనేకం ఉన్నాయి. ధనుర్విద్య, గదా విద్య, మన వాళ్ళు ఇలాగ అనేక విద్యలు ఉన్నాయి. వీటన్నిటితో యుద్ధం చేయడాన్ని శస్త్ర విద్య అంటాం. శస్త్ర విద్య ఇది మన కంటికి కనబడుతుంది. కానీ అస్త్రాలు అంటే అవన్నీ కూడా మంత్ర ప్రభావంతో పనిచేసేటివి. మంత్ర ప్రభావంతో పనిచేసేట వాటిని
వాటికి మంత్రాన్ని అనుసంధిస్తే దానికి శక్తి వస్తుంది. లేకుంటే ఒక బాణాలు వదిలేస్తే అది మామూలు అడవి పడిపోతుంది, ఏదో గుచ్చుకుంటుంది. అలా కాదు. అస్త్రము అనగానే దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని దానికి ఆవాహన చేసి దాన్ని అనుసంధించి విడిచిపెట్టినప్పుడు అది ఎలా పోతుందంటే ఒక రాష్ట్రాన్నో ఒక ఊరినో లేదంటే ఒక దేశాన్ని కూడా సర్వనాశనం చేయగలరు అనమాట. వారుణాస్త్రం ప్రయోగిస్తే అమితమైనట్టు మెరుపులు, పిడుగులు, ఉడుగులు, ఇవన్నీ ఉరుములు అన్నీ వచ్చి ఇక్కడ ధ్వంసం చేసి వెళ్ళిపోతుంది. ఆగ్నేయాస్త్రం, అగ్ని జ్వాలలు వచ్చి దాన్ని దహించేస్తుంది. వీటన్నిటికీ మంత్రాల ప్రభావం ఉంటుంది. ఈ మంత్ర ప్రభావంతో ఏర్పడినటువంటివి ఇంకా దివ్యమైనట్టు చెప్పుకోవాలంటే మనకు 3 అస్త్రాలు ఉన్నాయి. అది వచ్చేసేసి బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, పశుపతి పరమేశ్వరుడు యొక్క అస్త్రం. ఇలాంటి అష్టదిక్పాలకుల వలన సంభవించిన దాన్ని, ఆ దిక్పాలకులు ఇచ్చిన దానిని ఆగ్నేయాస్త్రమని, వరుణాస్త్రమని అనేక అస్త్రాలు చెప్పుకుంటారు. అన్నింటికన్నా అతి భయంకరమైన శక్తి కలిగింది ఏది? బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపదాస్త్రం. వీటికి తిరిగి ఉండదు. అది వెళ్ళిందంటే వాటికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోతుంది. మొత్తం సర్వనాశనం అయిపోతుంది, భస్మీపటలం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది భూమి అని చెప్పబడింది శాస్త్రాల్లో. మనం చెప్పడం కాదు, శాస్త్రాల్లో ఉంటుంది. అన్నప్పుడు జ్యోతిర్మయి గురువుగారు, మరి అస్త్రాలకు ఆ మంత్రాలు ఇప్పుడు లేవా? ఆ మంత్రాలను ప్రయోగించడం ఇప్పుడు వీలు కుదరదా అని అడిగింది. తల్లి, చాలా చిక్కు ప్రశ్న వేశాం. ఎందుకంటే క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాలకు ముందు మన ఆర్యుల నాగరికత ఎప్పటి నుంచో వెలిసింది. అప్పటిలో వెలిసినటువంటి ఆ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా తదుపరి రాను దానికి తగినటువంటి ఆ యొక్క మంత్రశాస్త్ర గ్రంథాలు అవి నాశనం కాబడ్డాయి, శిథిలమైపోయినాయి. గురువుల దగ్గర చూస్తున్నవి, గురువులు కూడా అప్పటి గురువులు శిథిలమైపోయినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ద్వారకా, మన గుజరాత్ తీరంలో ద్వారకా సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరం మహా అద్భుత నైపుణ్యంతో శిల్పిచంద్ర నిర్మించబడినటువంటి ఆ నగరం ఇప్పటికీ అక్కడ శిథిలాలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడు సేతు నిర్మించినటువంటి లంకకు సేతు కూడా కనబడుతుంది. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. రామ జన్మభూమి, శ్రీరాముడు అక్కడ జన్మించిన ఆధారాలు అక్కడ దొరుకుతున్నాయి ఆర్కియాలజిస్టులు వాళ్ళకి, అంటే ఆ యొక్క పరిశోధనల వాళ్ళకి. ఇలా ఇవన్నీ అస్త్రాలు ఉన్నాయా అని అంటే ఆ రోజుల్లో ఆ రోజు పరిజ్ఞానం అది, ఆ రోజు సైన్స్ అది, ఆ రోజు శాస్త్రం అది, ఆ రోజు విజ్ఞానం అది. కనుక మంత్ర ప్రభావాలు అనేటివి భారతీయుల సనాతన హైందవ ధర్మంలో ఇలాంటివి భగవంతుని ఆరాధించి సాధించారు. భగవంతుని ఆరాధించి నిత్యం దాని మీద ఏకాగ్రత చూపి తపస్సు చేయటం. తపస్సు అంటే ఏమి? తప్పించడం అంటే ఏమి? దాని కొరకు అమితంగా ఏకాగ్రతతో ప్రయత్నించడం. ఇలా జరిగినటువన్నీ కూడా ఈ విధంగా సంపాదించబడినట్టువే అస్త్రాలు, శస్త్రాలు. ఈ అస్త్రాలు నేర్చుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు దాన్ని ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించరు. ఎందుకంటే నమో కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.